నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. తమ్మినేని సీతారాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గతంలో స్పీకర్ చైర్లో కూర్చొని రూల్ పొజిషన్ ప్రకారం నడుచుకోండి అని శాసనాలు చేసినటువంటి ఒక వైసీపీ నేత మరి ఈరోజు అర్ధరాత్రి ప్రైవేట్ కారుల్లో ఎవరికి తెలియకుండా పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కోట్ల రూపాయల విలువైన భూమి కోసం సినిమాల్లో చూపించినటువంటి మాస్టర్ ప్లాన్ వేశారు ఈ పెద్ద మనిషి. బతికున్నటువంటి వ్యక్తికి ఒక డెత్ సర్టిఫికేట్ సృష్టించాడు. అయ్యో పాపం, సినిమాల్లో లాగా. ఒరిస్సా నుంచి ఒక అమాయక మహిళను తీసుకొచ్చి నకిలీ కూతురుగా డ్రామా ఆడించాడు. ఆఖరికి రిజిస్ట్రేషన్ సాక్షుల కోసం సొంత డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్స్ని బలిపశువుల్ని చేశారు. అయితే దాదాపు 4 కోట్ల రూపాయల ల్యాండ్ కొట్టేయటానికి వేసిన ఈ భారీ స్కామ్ చివరికి కేవలం 4 సంతకాలతో అడ్డంగా బుక్ అయిపోయాడు తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్. ఆయన కొడుకు చిరంజీవి నాగ్ మెడకు కూడా చుట్టుకుంది. ఈ ఇచ్చాపురం ల్యాండ్ స్కామ్ ఏంటి? అసలు ఈ నకిలీ పేపర్స్, డాక్యుమెంట్స్ భాగవతం వెనక ఆశ్చర్యకరమైన నిజాలేంటి, ఏం జరిగింది అనేది పార్టీలకు అతీతంగా లోతుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఈ మొత్తం ఎపిసోడ్ కథ అంతా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో స్టార్ట్ అయింది. అక్కడ కట్టా లింగేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన అత్యంత విలువైన, మరీ భారీ విలువేం కాదు కానీ దీనికే గుర్తుపడ్డారు, అది వేరే విషయం, 4 కోట్లకు సంబంధించిన ఒక ప్లాట్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2023లో తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉన్న సమయంలో ఈ స్థలంపై కన్ను పడింది. ఎలాగైనా సరే ఈ భూమిని కైవసం చేసుకోవాలి అని ఒక పక్కా ప్లాన్ డిజైన్ స్కెచ్ చేశారు. స్టెప్ 1 ఏం చేశారు? ఈ భూ యజమాని చనిపోయినట్టుగా నకిలీ డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ స్టెప్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి అడబాల రజని అనే మహిళని పిలిపించారు. ఆమె ఆ చనిపోయిన ఈ భూ యజమాని కూతురు అని సృష్టించారు, నమ్మించారు. ఇక స్టెప్ 3లో ఈ వార్డు సచివాలయం, రెవెన్యూ వ్యవస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాడుకొని ఈజీగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇప్పించుకున్నారు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారో చూడండి. విచిత్రం ఏంటో తెలుసా? ఈ 4 కోట్ల విలువైన ఆస్తిని తమ్మినేని సీతారాం కొడుకు చిరంజీవి పేరుతోటి రిజిస్ట్రేషన్ చేయటానికి, వాళ్ళ కొడుకు పేరుతో రిజిస్ట్రేషన్ చేయటానికి ఆ ఒరిస్సా నుంచి తీసుకొచ్చిన మహిళకి ఇచ్చింది 10,000. 4 కోట్ల ఆస్తిని నకిలీ సంతకంతో కొట్టేస్తూ ఈ సంతకం పెట్టి ఆ యాక్ట్ చేయడానికి వచ్చిన మహిళకి 10,000 చేతిలో పెట్టి పంపించేశారు. ఇది దుర్మార్గం. ఆ 4 లెక్చరర్స్, ఆ 4 సంతకాలు ఏంటంటే, రిజిస్ట్రేషన్ సజావుగా సాగాలంటే బయట వ్యక్తులు సాక్షులుగా వస్తే విషయం బయటకు వస్తుంది. ఆ ప్రమాదం ఉంది అని గ్రహించినటువంటి ఈ ముఠ ఒక దారుణమైన పని చేసింది. ఆమదాల వలసలో తమ్మినేని సీతారాం నడుపుతున్న ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో పనిచేసేటువంటి 4 లెక్చరర్స్ని భయానో లేకపోతే ఏదో విధంగా మొత్తానికి ఒత్తిడి చేసి లేదా నమ్మించి రిజిస్ట్రేషన్ ఆఫీసుకి తీసుకొచ్చారు. వాళ్ళు 4 తోలుకొచ్చారు. వీళ్ళల్లో ఒకరు ఇలా తమ్మినేని సీతారాంకి ఇటువంటి వ్యవహారాల్లో ఇప్పటి వరకు 68 సాక్షి సంతకాలు పెట్టాడు. అమ్మ, అంటే ఇంకా ఎంత ల్యాండ్ ఎక్కడెక్కడ కబ్జా చేశారో తేలాల్సిన అవసరం ఉంది, అది వేరే ముచ్చట. ఇక సాక్షి సంతకాలుగా ఆ లెక్చరర్స్తో సంతకాలు పెట్టించేశారు. ఇక సబ్ రిజిస్ట్రార్ విషయానికి వస్తే 4 కోట్ల స్థలం ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అమ్మే వ్యక్తికి సంబంధించినటువంటి పాన్ కార్డు కానీ, గుర్తింపు కార్డులు కానీ, ఇటువంటి వెరిఫికేషన్స్, బేసిక్ వెరిఫికేషన్స్, చెక్స్ కూడా చేయకుండా రిజిస్ట్రేషన్ చేసేశారు ఆ సబ్ రిజిస్ట్రార్. ఈ కేసులో ఆ రిజిస్ట్రార్ని A13గా చేర్చారు. ఒక ప్రభుత్వాధికారి, మళ్ళీ ఇంకొక సైడు విద్యాబుద్ధులు చెప్పే లెక్చరర్స్ కలిసి ఒక రాజకీయ నాయకుడికి ల్యాండ్ గ్రాబింగ్ స్కామ్లో పార్ట్నర్స్ అయిపోవటం అనేది వ్యవస్థల దిగజారుతనానికి నిదర్శనం కాదా? గోడ కడితే కూలిన సామ్రాజ్యం ఎట్లా బయటకు వచ్చిందో చూద్దాం.
అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయవచ్చు అని చెప్పి భావించినటువంటి ఈ తమ్మినేని సీతారాం 2023లో ఈ పని చేశారు. ఈ దౌర్జన్యం చేశారు. ఈ కబ్జా చేశాడు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం కొన్ని 2 సంవత్సరాల దాకా ఆ ల్యాండ్‌ని అట్లానే ఉంచాడు. అంతా చల్లబడిందిలే ఇక పర్వాలేదు అని భావించినటువంటి ఈ బ్యాచ్ తమ్మినేని సీతారాం అనే టీము ఈ మధ్య కాలంలో ఆ స్థలం చుట్టూ ప్రహరీ గోడ కాంపౌండ్ వాల్ కట్టడం మొదలుపెట్టాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. డామ్ ఇట్! కథ అడ్డం తిరిగింది. ఆ కాంపౌండ్ వాలే వీళ్ళ మీద పడ్డట్టుగా విషయం అంతా వెలుగులోకి వచ్చింది. అక్కడ బెడిసి కొట్టింది వ్యవహారం. అసలు యజమాని కట్టా లింగేశ్వరరావు కొడుకు కట్టా జయశంకర్ తన స్థలంలో గోడ కడుతుండటం చూసి షాక్ అయిపోయాడు. ఇదేంటి, స్థలం నాది, డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి, ఒరిజినల్స్, ఈడెవడో కబ్జా పెట్టి గోడ కడుతున్నాడు అని భయానికి లోనై ఈ ఆస్తి డాక్యుమెంట్స్ మొత్తం తండ్రి బతికి ఉన్నాడు కాబట్టి ఆయన ఆధారాలని పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపితే వెలుగులోకి వచ్చిన అంశాలు ఏంటంటే, ఒకటి ఆయన బతికున్నాడు, డెత్ సర్టిఫికెట్ నకిలీది. రెండోది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ బోగస్. మూడోది సాక్షి సంతకాలు పెట్టింది తమ్మినేనికి సంబంధించిన కాలేజీలో పనిచేసే లెక్చరర్స్. కొనుగోలుదారుడు ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయిందంటే తమ్మినేని సీతారాం కొడుకు పేరుతోటి. ఒక్క దెబ్బకు మొత్తం 13 మంది పైన కేసులు నమోదైనవి. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ కూడా చేశారు. ఇక తమ్మినేని సీతారాం ఇది ఒక్కటే భూ కబ్జా పెట్టాడా అంటే, ఇతర భూ కబ్జా ఆరోపణలు ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒకటి బయటకు వచ్చేసరికి ఆయన వర్గీయులపై ఇలాంటి భూ ఆరోపణలు రావటం ఇది మొదటిసారి కాదు అనే ఆశ్చర్యకరమైన ఒకదాని తర్వాత ఒకటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గత 5 ఏళ్లుగా అనేక ఆరోపణలు, చాలా ఆరోపణలు ఇప్పుడిప్పుడే గుప్పమంటూ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఆముదాల వరుస నియోజకవర్గంలో అసైన్డ్ ల్యాండ్ వివాదాలు, పేదలకు ఇచ్చినటువంటి భూముల్ని సర్వే నంబర్ల మార్పుల ద్వారా దారి మళ్లించి కబ్జా పెట్టి తీసుకున్నాడన్న ఆరోపణలు గతంలో స్థానిక రైతుల నుంచి వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా ఆ పరిసర ప్రాంతాల్లో యథావిధిగా అందరూ చేసినట్టుగానే జగనన్న కాలనీలో దోపిడీ అందులో ప్రధాన పాత్ర పోషించాడు. ఇక ఉత్తరాంధ్రలో మన్సాసన్ ప్రైవేటు భూముల వివాదాలు కూడా తమ్మినేని సీతారాం చుట్టూ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మాన్సాస్ ట్రస్ట్ భూములతో పాటుగా స్వయాన గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు కుటుంబానికి చెందిన భూములు కూడా కబ్జా పెట్టేసి ఆక్రమించేసి పార్టీ ఆఫీసులు కట్టిన విషయం కూడా మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడిప్పుడు ఈయన మీద అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. మరి ఒక స్పీకర్ స్థాయి వ్యక్తిగా ఉండి చట్టాన్ని కాపాడాల్సిన స్థానంలో ఉన్న నేతలే ఇలాంటి భూ కబ్జా కేసుల్లో ఎఫ్ఐఆర్లో ఎక్కటం తీవ్రమైన చర్చనీయాంశం. రాజకీయ నాయకులు, వ్యవస్థలు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇక పోలీసుల లింకులు, హైకోర్టు ముందస్తు బెయిల్, ఈ వ్యవహారం కూడా ఎలా ఉంది అంటే, ఇక్కడ ఇంకొక పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్న ఇప్పుడు మనకి వెలుగులోకి వస్తుంది ఏంటంటే, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే పోలీసుల మీద ఇప్పుడు చూడండి ఫెయిల్యూర్ ఇన్ డిశ్చార్జింగ్ ది డ్యూటీస్. తమ్మినేని సీతారాం, ఆయన కొడుకు లేదా ఆయన కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనాల్లో పరారయ్యే విధంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సహకరించారు పోలీసులు అనేది వాస్తవం. ప్రతి చోట పోలీసు వ్యవస్థ ఇలానే వ్యవహరిస్తుంది అనేది వాస్తవం. వారికి సమాచారం ఎవరిచ్చారు? లోకల్ పోలీసులు ఉన్న కొంత అధికారులే వాళ్ళకి అరెస్ట్ సమాచారం లీక్ చేయబట్టే వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు సక్సెస్ఫుల్గా. ఇది వ్యవస్థలో, పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఫెయిల్యూర్గా మనం చెప్పవచ్చు. ఇప్పుడు తమ్మినేని సీతారాం లేటెస్ట్గా హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా అప్లై చేశారు. అది కోర్టు రిజెక్ట్ చేసింది. ఇక ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడానికి ఏమన్నా సమయం దొరికేలాగా ఈ పోలీసు వాళ్ళ సహాయ సహకారాలతోటి ఆ ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు పరారీలో ఉండి అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితులకు నిజంగా పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందా లేదా? మరి ఈ వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు వీళ్ళకి సహాయాలు అందిస్తున్నారు కాబట్టి ఈ డౌట్ మనకు వస్తూ ఉంది ఈ తమ్మినేని సీతారాం లాంటి వ్యక్తుల్లో. సో ఇలా ఉంది, పవర్ ఉంది కదా అని చెప్పి నకిలీ మాస్టర్ ప్లాన్, ఒక ప్లాన్ సినిమాలాగా చేసి 4 సంతకాలతో ఈ తమ్మినేని సీతారాం అడ్డంగా బుక్ అయ్యాడు. ఇప్పుడు మరి పోలీసులు ఆయన అరెస్ట్ చేస్తారా? ఆయన లొంగిపోతాడా? క్వాష్ పిటిషన్ రిజెక్ట్ చేసిన తర్వాత ఏం జరగబోతుంది? ఏం చర్యలు ప్రభుత్వం ఆయన పైన తీసుకోబోతుంది
అనే విషయాల్ని మనం వేచి చూద్దాం ఏం జరుగుతుందో. లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇటువంటి మళ్ళీ మళ్ళీ జరగకూడదు అని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.